రేపు 4వ తారీఖున పివి సునీల్ కుమార్ని విచారణకు హాజరమని చెప్పేసి అన్నారు. డెఫినెట్ గా సునీల్ కుమార్ అయిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రశ్నిస్తారు. అలానే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి కావాల్సిన అవకాశం అయితే చాలా స్పష్టంగా ఈ ఫిర్యాదులో పొందుపరిచినారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని విచారించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఏదైనప్పటికీ కూడాను ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగిన అంశం. అవును, డిస్కస్ చేద్దాం సార్, చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు ఏం చెప్తారండి ఈ కేసుకు సంబంధించి? నాటి నుంచి ఇప్పటివరకు ఒక కదలిక వచ్చిందనుకోవచ్చా? విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు సుబ్బారావు గారు చెప్పినట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు వారిని పిలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఎందుకంటే A1, A2, A3 వరుసగా ఉన్నారు కాబట్టి ఈ కేసులో. ఏం చెప్తారు సార్? మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి.